విశాఖపట్నం జిల్లా ఆనందపురం అనకాపల్లి జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గండిగుండం సమీపంలో వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పి లారీని బలంగా ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో కారు డ్రైవర్ కూడా ఉన్నారు. పల్నాడు జిల్లా వినుకొండ నుంచి శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో జరగనున్న శుభకార్యానికి హాజరయ్యేందుకు 5గురు కారులో బయలుదేరగా ఈ విషాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబుకు చెందిన అమూల్య నర్సింగ్ హోమ్ మేనేజర్ చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన్ను చికిత్స కోసం విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల్లో చంద్రశేఖర్ కుమారుడు కూడా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం వెల్లడైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతివేగం లేదా డ్రైవర్ నిద్రమత్తు ప్రమాదానికి కారణమా అనే కోణంలో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఇండలేట్ లేదు అయ్యా, ఇండలేట్ లేదు. సత్తరు